నేను ఎస్సీ వర్గీకరణ గత 30 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి వర్గీకరణ ఏబిసిడి మరి గౌరవశ్రీ పెద్దలు అభిరామ్ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటాలు, ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, లాఠీ దెబ్బలు, జైళ్లు, మరి నిరాహార దీక్షలు, వికలాంగుల కోసం అయితేంది, ఆరోగ్యశ్రీ పథకం అయితేంది, మరి అన్ని రకాలుగా ఎన్నో ఆటుపోట్లు ఇక్కడ నుంచి గల్లీ నుంచి వరకు ఢిల్లీ వరకు మరి కార్యక్రమం నిర్వహించుకున్నాం. మరి ఇదే సందర్భంలో 7 జడ్జీలతో మరి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చాలా సంతోషం. మరి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి అర్చనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అలాగే మరి ఈరోజు కొత్తపట్న కేంద్రంలో పాలాభిషేకం, గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం, గౌరవశ్రీ ప్రధానమంత్రి మోడీ గారికి పాలాభిషేకం, మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి సందర్భంగా వారికి సామాజిక ఉద్యమాభివృద్ధిని తెలియజేస్తూ మరి అలాగే తప్పకుండా తెలంగాణలో ఏదైతే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉందో మరి ఏవైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో దాంట్లో ఇప్పటి నుండి అమలు చేయాలని చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విన్నపం చేయడం జరిగింది. మరి దాన్ని ఏవైతే ఉద్యోగ అవకాశాలు అన్ని నోటిఫికేషన్లలో అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాము. జై మాదిగ, జై మాదిగ, జై భీమ్, జై భీమ్. కొంత రాజాన్న మాట్లాడాలని మొన్న ఏదైతే ఆగస్టు 1వ తారీఖు నాడు ఏదైతే ఉన్నదో మన ప్రధాన సుప్రీంకోర్టు జడ్జీలు వారు ఏబిసిడికి వర్గీకరణ ఇది న్యాయమైన కోరికని, మాదిగల యొక్క కోరిక ఏదైతున్నదో అది న్యాయమైన కోరికని వారందరూ సమర్థించి ఏబిసిడి వర్గీకరణకు వాళ్ళు రాష్ట్రాలు చేసుకోవచ్చని వారు చెప్పడం జరిగింది. మరి చెప్పిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే దాన్ని స్వాగతిస్తూ మేము ఖచ్చితంగా అసెంబ్లీలో ఏదైతే ఉన్నదో దానిని మేము పాస్ చేస్తూ మరి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చినామో దానికి ఏబిసిడి వర్గీకరణ వర్తింపజేస్తూ ఆర్డినెన్స్ తెచ్చి ఎస్సీలకు సమన్యాయం చేస్తామని ప్రకటించడం ఏదైతున్నదో రేవంత్ రెడ్డి గారికి మరి ఎస్సీల తరఫున మాదిగల తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ యొక్క ఇంత దూరం ఏబిసిడి వర్గీకరణ ఏదైతున్నదో దీన్ని ఇంత దూరం తీసుకుపోయిన మా నాయకులైన గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి 30 సంవత్సరాలు వారు ఏదైతే పోరాటం చేసిండ్రో ఆ పోరాట ఫలితమే ఈ రోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయము. ఒకవేళ వారు ఆ పోరాటం చేయనట్టయితే సుప్రీంకోర్టు వరకు మనం వెళ్లే వాళ్ళం కాదు. అదేవిధంగా గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు దానిని గౌరవనీయులు మన యొక్క మందకృష్ణ మాదిగ గారికి మాట ఇస్తూ అదేవిధంగా దానికి ఏబిసిడి వర్గీకరణకు ఏదైతే ఉన్నదో వారి యొక్క కృషి వారి యొక్క కృషి ఫలితమే ఈ రోజు మనకు ఈ ఏబిసిడి వర్గీకరణ జరగడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారికి అదేవిధంగా మన యొక్క మోడీ గారికి అందరికీ ఈ ఏబిసిడి వర్గీకరణకు ఏదైతే ప్రతి పార్టీలు ఏవైతే సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. అంతకుముందు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు దాని యొక్క ఫలితాలు 4 సంవత్సరాలు ఏమో అనుకుంటా దాన్ని అప్పుడు ఉపకులాల నుంచి మాదిగలు కొంతవరకు అనుభవించారు. మరి వారు ఇప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ ప్రతి రాష్ట్రము దీన్ని ఏబిసిడి వర్గీకరణకు ప్రతి సీఎం మాకు సపోర్ట్ చేసి ఏబిసిడి వర్గీకరణ ప్రతి రాష్ట్రంలో జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.